హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో iQOO Neo 10 ఈ ఫోన్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ మాట్లాడుకుందాం. అండ్ అన్ని సెగ్మెంట్స్ లో ఇది టిక్ చేస్తుంది. ఒక రకంగా ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు, బట్ వీళ్ళు పెట్టే ప్రైస్ ని బట్టి డిపెండ్ అవుతుంది. దీన్ని నేను ఎంత ప్రైస్ లో కొనుక్కోవచ్చు అనేది నేను వీడియో ఎండ్ లో చెప్తాను. ఇన్ డీటెయిల్ గా ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ఎలా అయితే మీకు ఎవ్రీ టైం క్లారిటీ ఇస్తానో అలానే ఈ వీడియోలో ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసుకుంటే iQOO Neo 10 అని చెప్పి కనబడుతుంది. అండ్ నాకు ఇచ్చిన వేరియంట్ 16GB 512GB ఇన్ఫెర్నో రెడ్ కలర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో టైటానియం క్రోమ్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది. మొత్తం 2 కలర్స్ లో వస్తుంది. సరే, బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి ఫోన్ కనబడుతుంది. తర్వాత కొంత డాక్యుమెంటేషన్ ఉంది. అండ్ కేస్ ఇస్తున్నారు ఫోన్ కి, క్లియర్ కేస్. అండ్ ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా వస్తుంది. అండ్ చార్జర్ 120W టైప్ సి ఇంటర్ఫేస్ తో వస్తుంది. అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ ఫైనలీ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. సో ఇవి ఫ్రెండ్స్ బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఒకసారి ఫోన్ కి కేస్ వేసిన తర్వాత దీని లుక్స్ చూసుకుంటే అక్కడ డ్యామేజ్ అవ్వదు. బేర్ ఫోన్ మనం యూస్ చేసుకున్నట్లు అనిపించింది లుక్స్ పరంగా. బట్ త్వరగా ఎల్లో ఇష్ అవ్వచ్చు, మీరు వేరే కేస్ ని రీప్లేస్ చేసుకోండి. ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సైడ్స్ మొత్తం కూడా ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా పాలికార్బోనేట్ ఫ్రేమే. అండ్ ఫ్రంట్ చూసుకుంటే స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ అన్నట్లు నేను అనుకుంటున్నాను. వీలైతే పర్టికులర్ గా ఎక్కడ మెన్షన్ చేసి చెప్పట్లేదు. అండ్ వాటర్ రెసిస్టెన్స్ పరంగా ఇది IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు. మీరు డైరెక్ట్ వాటర్ లో అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. రెయిన్స్ ఏమన్నా ఉన్నప్పుడు అక్కడ వరకు అయితే ఇది రెసిస్ట్ చేయగలదు. యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్ లో IP68, 69 చెప్పని పరిగెడుతున్నాయి బ్రాండ్స్ అన్ని కూడా. బట్ వీళ్ళు ఇంకా 65 దగ్గర ఆగిపోయారు. ఇది సైడ్ థిక్నెస్ అయితే 8.09mm థిక్నెస్ తో వస్తుంది. అండ్ 206 grams వెయిట్ తో వస్తుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే దీంట్లో 7000 mAh బ్యాటరీ వస్తుంది. కానీ ఫోన్ మీకు అంత హెవీ అన్నట్లు అసలు అనిపించదు. ప్రాబబ్లీ ఒక 5000 mAh బ్యాటరీ పట్టుకున్న ఫోన్ మీకు ఎలా అనిపించదో ఆ రకంగా అనిపించింది వెయిట్ డిస్ట్రిబ్యూషన్. జస్ట్ 206 grams. అండ్ చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ పాకెట్ లో పెట్టుకొని మనం తీసుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది ఏమనిపించదు. అండ్ డిజైన్ డ్యూయల్ టోన్ ఫినిష్ తో వస్తుంది. వైట్ విత్ ఇన్ఫెర్నో రెడ్. సో ఈ డ్యూయల్ టోన్ ఫినిష్ కూడా మీకు నచ్చొచ్చు. iQOO Neo 10R మీరు చూసే ఉంటారు. సైడ్ మీకు బ్లూ కలర్ ఫినిష్ అనిపించింది. అండ్ కెమెరా కట్అవుట్ మీకు iQOO 13 లో ఏదైతే కెమెరా కట్అవుట్ చూసారో దాని నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయినట్లు చెప్తున్నారు. ఇదంతా పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇందులో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ 8s Gen 4 ప్రాసెసర్ అనేది 8 ఎలీట్ ప్రాసెసర్ ఉంది కదా, దానికి ప్రిడిసెసర్, దానికంటే కొంచెం తమ్ముడు అన్నట్లు అనుకోండి. అండ్ వీళ్ళ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ని కూడా ఈ ఫోన్ లో ఇస్తున్నారు. ఇది గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీతో వర్క్ అవుతుంది. ఫోన్ లో ఎక్స్ట్రాగా అడిషనల్ ఫ్రేమ్స్ యాడ్ చేసి మనకి ఈవెన్ స్మూతర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి హెల్ప్ చేసింది. సో దీంట్లో 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ఇది కూడా 4 nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. గేమ్స్ లాంటివి ఆడి చూశాను. Antutu స్కోర్స్ నేను చెక్ చేశాను. CPU థ్రాట్లింగ్ టెస్ట్ ఎవ్రీథింగ్ నేను చెక్ చేశాను. Antutu అయితే వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం 2.4 million వరకు మెన్షన్ చేశారు. నేను రియాలిటీ చెక్ లో నాకు 2 million క్రాస్ అయింది. 2 million అరౌండ్ లో వచ్చింది. మంచి స్కోర్. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక 30,000 రూపాయల దగ్గరలో తీసుకొస్తాను అనుకుంటున్నా. 30,000 రూపాయల్లో మాత్రం ఖచ్చితంగా చాలా మంచి స్కోర్ అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు 94% దగ్గర థ్రాటిల్ అయింది. అది కూడా చాలా చక్కగా నీకు బ్యాలెన్స్ చేసిందని చెప్పొచ్చు. ఎక్కువ కర్వ్స్ ఏమి నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ రియల్ లైఫ్ గేమింగ్ ఆడి చెక్ చేసినప్పుడు ఇది BGMI లో మీకు 120 FPS సపోర్ట్ ఉంది. స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ చేసింది. అండ్ ఇందాక చెప్పినట్లు Q1 చిప్ మీకు ఇంకొంచెం గ్రేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీని యూస్ చేసుకొని 144 ఫ్రేమ్స్ లో చూపిస్తుంది. సో మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం స్మూత్ అవుతుంది. నా వరకు అయితే మాత్రం లాక్స్ ని కానివ్వండి, ఫ్రేమ్స్ డ్రాప్స్ ని కానివ్వండి నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. నాకున్న వేరియంట్ 16GB 512GB పంపించారు. సో మేబీ హై అండ్ వేరియంట్ కాబట్టి నాకు ఎటువంటి లాక్స్ డ్రాప్స్ నేను అబ్జర్వ్ చేయలేదు. చాలా చక్కగా గేమ్స్ హ్యాండిల్ చేస్తుంది. అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. సమ్మర్ డేస్ నడుస్తున్నాయి అండ్ వితౌట్ ఏసీ కూడా నేను యూస్ చేసా. వార్మ్ అవుతుంది. ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే నేనేం ఫేస్ చేయలేదు. మీరు గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు సైడ్ లో వీళ్ళకి గేమ్ టూల్స్ కొన్ని ఉంటాయి. ఇన్బిల్ట్ FPS మానిటర్ ఉంటుంది. CPU GPU మీకు పక్కన 2 కనబడుతున్నాయి. మధ్యలో FPS మానిటర్ కూడా మీకు కనబడుతుంది. Q1 చిప్ మీకు ఫ్రీ ఫైర్ లో కూడా సపోర్ట్ ఇచ్చారు. గేమింగ్ పరంగానే ఈ ఫోన్ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసినప్పుడు ఆబ్వియస్లీ జనరల్ యూసేజ్ లో కానీ అండ్ డే టు డే యాక్టివిటీస్ పరంగా మోడరేట్ యూజర్స్ కి అసలు ఏ ఇబ్బంది పెట్టదు. ఈజీగా మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ లేటెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పాలి. LPDDR5X Ultra అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. టైప్ సి పోర్ట్ 2.0 జనరేషన్ 3.0 కాదు. బ్రాండ్ మెన్షన్ చేసేది అయితే బ్యాక్గ్రౌండ్ లో 52 యాక్టివ్ యాప్స్ అయితే పెట్టుకోగలుగుతుంది. అండ్ 4.1 స్టోరేజ్ టైప్ వల్ల రెగ్యులర్ గా మనం చూసే ఫోన్స్ తో కంపేర్ చేస్తే 50% ఫాస్టర్ యాప్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి దీంట్లో. అలానే ఎక్స్టర్నల్ SSDs ని, పెన్ డ్రైవ్స్ ని కూడా నేను కనెక్ట్ చేసి చూసా. SSDs ని డిటెక్ట్ చేస్తుంది అండ్ పెన్ డ్రైవ్స్ ని కూడా డిటెక్ట్ చేస్తుంది. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ పరంగా, ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైసెస్ పరంగా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్ పరంగా మాట్లాడదాం. ఈ ఫోన్ లో VoNR సపోర్ట్ ఉంది. మీరు 5G కాల్స్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ న్యూ రేడియో. అండ్ 16 5G బ్యాండ్స్ కి వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని 5G బ్యాండ్స్ ఉన్నాయని చెప్పాలి. స్టాక్ డైలర్ తో వచ్చింది, గూగుల్ డైలర్ కాదు. రికార్డ్ చేసుకోవాలనుకున్నా మనకి ఎటువంటి అనౌన్స్మెంట్స్ లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వైఫై వర్షన్ నేను చాలా ఇంప్రెస్ అయ్యా. జనరల్ గా ఇప్పుడు వైఫై 6, వైఫై 6E నే మనం చూస్తున్నాం. బట్ ఫ్లాగ్షిప్ లాగా దీంట్లో వైఫై 7 సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది, లేటెస్ట్ అని చెప్పాలి. అండ్ రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్స్ RNT కూడా ఎంత స్పీడ్ లో మీరు డేటా డౌన్లోడ్ చేస్తున్నారు, ఎంత స్పీడ్ లో డేటా అప్లోడ్ చేస్తున్నారు అనేది పైన స్టేటస్
స్టేటస్ బార్లో మీకు నెట్వర్క్ స్పీడ్స్ అనేవి పడిపోతుంటాయి. సో నెట్వర్కింగ్, సిగ్నల్ ఎఫిషియెంట్, వైఫై స్పీడ్ పరంగా ఏ ప్రాబ్లం లేదు. ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, IR బ్లాస్టర్ ఈ రెండింటి కోసం కూడా నేను చూసా. జనరల్లీ ఏదో ఒకటి స్కిప్ చేస్తారేమో అనుకున్నా, బట్ ఏది స్కిప్ చేయలేదు, రెండు ఉన్నాయి. NFC యూస్ చేసుకోవచ్చు, ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ POS మెషిన్స్ దగ్గర జస్ట్ ట్యాప్ చేసి పేమెంట్స్ చేసుకోవచ్చు. అండ్ IR బ్లాస్టర్ మీ దగ్గర ఒక టీవీ కానీ, ఏసీ కానీ, లేదా సెటప్ బాక్స్ ఇట్లాంటివి ఏమన్నా మీరు రిమోట్ లాగా కంట్రోల్ చేయాలనుకుంటే టాప్ మౌంటెడ్ IR బ్లాస్టర్ వస్తుంది. మీరు IR బ్లాస్టర్ యూస్ చేసుకొని టీవీ రిమోట్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఇస్తున్నారు. జనరల్ గా ఈ 144 Hz రిఫ్రెష్ రేట్ అనేది మీకు గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు ఉపయోగపడుతుంది. అండ్ HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. నాకు అన్నింటికంటే బాగా నచ్చింది దీంట్లో 452 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. డిస్ప్లే డెన్సిటీ చాలా బాగా అనిపించింది. అండ్ ఈవెన్ బ్రైట్నెస్ నిట్స్ కూడా 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తున్నాయి. బట్ నామినల్గా మనకి 2200 నిట్స్ హై బీమ్ నిట్స్ అయితే ఉంటాయి. సో లోకల్గా మనం యూస్ చేసుకున్నప్పుడు అవి ఉపయోగపడితే ఎక్కడో HDR పీక్లో మనకి ఆ 5500 నిట్స్ అనేవి ఉపయోగపడతాయి. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ లాంటి ప్లాట్ఫామ్స్లో HD కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్లో HDR వీడియోస్ కూడా సపోర్ట్ ఉంది. HDR వీడియోస్ ప్లే అవుతున్నాయి. ఓవరాల్ కలర్స్ పరంగా కానివ్వండి, డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా కానివ్వండి, ఎక్స్పీరియన్స్ పరంగా కానీ ఎక్కడ నాకు ఇబ్బంది అనిపించలేదు. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిస్ప్లే అన్నట్లు అనిపించింది. ట్రూ టు ద కలర్స్ ఉన్నాయి. అండ్ లాగ్స్ అట్లాంటివి కూడా ఏమీ లేవు. HDR అవి స్ట్రీమ్ చేసుకుంటున్నప్పుడు డాల్బీ విజన్ సర్టిఫికేషన్స్ అయితే ఏమీ ఉండవు. డాల్బీ అట్మాస్ కూడా ఉండదు. స్పీకర్స్ పరంగా ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. బాటమ్ ఒక 60% వస్తున్నట్లు అండ్ టాప్ నుంచి ఒక 40-35 వస్తున్నట్లు అనిపిస్తుంది. గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు వాల్యూమ్ సరిపోవట్లేదు స్టీరియో స్పీకర్స్ ది. గేమ్స్ కి ఇంకొంచెం లౌడర్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫాస్ట్ గా అన్లాక్ అవుతున్నాయి. యాక్యురసీ కూడా బాగుంది. అండ్ ఫేస్ అన్లాక్ ని మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఫింగర్ ప్రింట్ సెన్సర్ పరంగా ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ పరంగా నా ఒపీనియన్ ఈ వీడియోలో కంటే కూడా డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేస్తాను. ఒక 2 రోజుల్లో పోస్ట్ చేస్తాను. అది అక్కడ ఇన్ డెప్త్ చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ జస్ట్ ఒక బ్రీఫ్ అయితే మీకు ఇస్తాను. రైట్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా ఎక్స్పెక్ట్ చేశా, బట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని ఇచ్చారు. ఇవి కెమెరా సెటప్ పరంగా. బట్ సెన్సర్ నాకు అనిపించింది కొంచెం పాత సెన్సర్ అయిపోయింది. కొంచెం కొత్త సెన్సర్ ఏదైనా ఉపయోగించుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే ఈ ఫోన్ ఎక్కడ కొంచెం గట్టెక్కింది అని చెప్పాలంటే వివో వల్ల NICE ఇమేజ్ అల్గోరిథం ఉంటుంది. దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు దీంట్లో. ఇదే NICE అల్గోరిథం మీకు 2.0 జనరేషన్ లో iQOO 13 లో యూస్ చేశారు. ఇందులో NICE జనరేషన్ ఉంది. కొన్ని కెమెరా శాంపిల్స్ ఇక్కడ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. డే లైట్ లో నార్మల్ మోడ్స్ పరంగా మాత్రం ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. ఈవెన్ స్కిన్ టోన్స్ పరంగా కానివ్వండి, ఇమేజ్ డీటెయిల్స్ పరంగా కానివ్వండి, అండ్ HDR టోనింగ్ ఎవ్రీథింగ్ కానివ్వండి. అంటే 35mm అండ్ 50mm ఫోకల్ లెన్స్ లో ఇచ్చారు. అంతకు మించి ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, టెలిఫోటో లెన్స్ లేవు. నేను ఖచ్చితంగా టెలిఫోటో లెన్స్ ఎక్స్పెక్ట్ చేశా, బట్ టెలిఫోటో లెన్స్ ఇవ్వలేదు వీళ్ళు. అవుట్ ఆఫ్ 10 ఒక 8 ఫోటోస్ అయితే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ నేను కెమెరా రివ్యూలో ఇంకా పర్టికులర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లో లైట్ కి వచ్చేసేటప్పటికి సగం ఫోటోస్ బాగా వస్తున్నాయి, సగం ఫోటోస్ బాగా అనిపించట్లేదు. అంటే పొద్దున పూట మనకు వచ్చినంత క్లియర్ గా రాత్రి పూట మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. లైట్ ఇంటేక్ అయితే బాగానే ఉంది. మాక్సిమం నైట్ టైం మీరు క్యాప్చర్ చేసుకున్నప్పుడు కొంచెం లైట్ ఎక్కువ ఉన్న ఏరియాస్ లో క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఆర్ ఎల్స్ ఫ్లాష్ లైట్ యూస్ చేయండి. అండ్ ఇంకా సెల్ఫీ కెమెరా డే లైట్ లో అయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ అనిపించింది. అండ్ ఈవెన్ లో లైట్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. సో సెల్ఫీ కెమెరాస్ పరంగా అయితే ఎక్కువ కంప్లీట్ చేయడానికి లేదు. వీడియోస్ అయితే 4K 60fps లో రికార్డ్ చేసుకోవచ్చు. బోత్ రేర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి. ఈ బడ్జెట్ లో 4K 60fps బోత్ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరా చూసి చాలా రోజులు అవుతుంది ఈ ఫోన్ లో ఇచ్చారు. బట్ వీడియో క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ బడ్జెట్ లో 4K 60fps ఫ్రంట్ అండ్ రేర్ రెండు కెమెరాస్ పరంగా నాకు బాగా నచ్చిన ఫోన్స్ లో ఈ వీడియో iQOO Neo 10 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60fps లో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. మధ్యాహ్నం పూట రికార్డ్ చేస్తాను. స్కిన్ టోన్ అబ్జర్వ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ HDR టోనింగ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో iQOO Neo 10 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60fps లో రికార్డ్ అవుతుంది. మధ్యాహ్నం పూట రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లో HDR ఒకసారి చెక్ చేయండి. కాన్ ఎక్కడంటే దీంట్లో పోర్ట్రేట్ వీడియో మోడ్ ఇవ్వలేదు. అదొకటి కూడా కొంచెం పెట్టుకోండి. అలానే ఇంకొకటి వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి మనం వీడియోస్ రికార్డ్ చేయడానికి లేదు. ఇంకా డీటెయిల్ గా చెప్పాగా రివ్యూలో మాట్లాడదాం. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడదాం. ఇందులో 7000 mAh మ్యాసివ్ బ్యాటరీతో వస్తుంది. 120W ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. ఇది సిలికాన్ కార్బన్ మెటీరియల్ యూస్ చేశారు. సో సైజ్ తక్కువ ఉంటుంది, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ లో బ్యాటరీ పరంగా 2 మెయిన్ పాయింట్స్ చెప్పాలి. ఒకటి బైపాస్ ఛార్జ్. మీరు గేమ్స్ లాంటివి ఏమన్నా హెవీ టాస్క్ రన్ చేస్తున్నప్పుడు ఛార్జర్ కనెక్ట్ చేశారనుకోండి, పవర్ డైరెక్ట్ గా ఛార్జర్ నుంచి తీసుకుంది ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాటరీ. సో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ మీకు బ్యాటరీ లైఫ్ ని సేవ్ చేసుకోవడం ఉపయోగపడుతుంది. రెండు, ఈ ఫోన్ పవర్ బ్యాంక్ లో కూడా యూస్ చేసుకుని అదర్ ఫోన్స్ Type-C సపోర్ట్ చేసేవి ఉంటే దానికి ఛార్జ్ చేసుకోవచ్చు. 10W రివర్స్ ఛార్జ్ అయితే జరిగింది. మిస్ అవుతుందల్లా వైర్లెస్ ఛార్జింగ్ లాంటివి అయితే ఏమీ లేవు. ఇంకా ఛార్జింగ్ స్పీడ్స్ పరంగా మాట్లాడితే 20 minutes అరౌండ్ లో 50% ఛార్జ్ అవుతుంది. అండ్ వీళ్ళు మెన్షన్ చేసింది అరౌండ్ 31 minutes లో ఫుల్ ఛార్జ్ అయితే అన్నారు. బట్ నాకు 40 to 45 minutes పట్టింది 0 to 100% ఛార్జ్ చేసా. బ్యాటరీ యూసేజ్ పరంగా మాట్లాడితే 1 full working day
గ్యారంటీ వేసుకోవచ్చు, ఇంకా కన్ఫర్మ్. బెడ్ టైంకి వెళ్ళేటప్పుడు మీరు కావాలనుకుంటే హెవీగా యూస్ చేస్తే ఛార్జ్ పెట్టుకోవచ్చు. నార్మల్గా నామినల్ డే టు డే యాక్టివిటీస్ కోసం అండ్ మోడరేట్ యూసేజ్ కోసం మాత్రమే నేను చూస్తాను అనుకుంటే 1.5 డే మినిమం వేసుకోండి. ఓవరాల్ నా వైపు అయితే నేను కొంచెం హెవీ యూజర్ని కాబట్టి 1 ఫుల్ వర్కింగ్ డే ఈ ఫోన్ నాకు సర్వైవ్ అయింది. సో ఇది ఓవరాల్ గా బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి. ఇది ఫంటా చాయిస్ 15 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది. ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఇది మీకు ఫోన్ మీరు తీసుకున్న వెంటనే ఒక అప్డేట్ ఉండిద్ది, 375 MB అరౌండ్ లో ఉండిద్ది. ఆ అప్డేట్ ని చేయండి. యాడ్స్ వీటి పరంగా మాట్లాడితే ఐకు వాళ్ళ కొన్ని ఓన్ యాప్స్ ఉంటాయి కదా, వాటి నుంచి పాపప్స్ వస్తున్నాయి. అవి వరకు మీరు నోటిఫికేషన్స్ అన్ని టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోండి. అండ్ లాక్ స్క్రీన్ మ్యాగజైన్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి, అవి కూడా మీరు కావాలనుకుంటే ఆఫ్ చేసి పెట్టుకోండి. అప్డేట్ పాలసీ అయితే 3+4 years అప్డేట్ పాలసీని మెన్షన్ చేస్తున్నారు. అంటే ఆండ్రాయిడ్ 18 వరకు మీకు అప్డేట్స్ వస్తాయి అండ్ ఎక్స్ట్రా 1 year సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. అప్డేట్ పాలసీ పరంగా కూడా పర్లా 3+4 years అంటే ఇక్కడ అయిపోయింది అనుకోమాకండి. దీన్ని రెగ్యులర్ గా ఇంకా యూస్ చేసి నా ప్రైమరీ డివైస్ కింద ఒక 30 రోజుల తర్వాత ఇన్ డెప్త్ 30 days రివ్యూ అని చెప్పని కూడా ప్లాన్ చేస్తున్నాను. రెగ్యులర్ లైఫ్లో నాకు ఏమైనా డ్రాబ్యాక్స్ కానీ పాజిటివ్ ఇంప్రెషన్స్ కానీ ఏమనిపించినా ఇంకా డీటెయిల్డ్గా మీకు 30 days రివ్యూ కూడా ప్లాన్ చేసి పోస్ట్ చేస్తా. ఫైనలీ దీంట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అంటే, ఒకటి పర్ఫార్మెన్స్ నాకు ప్లస్ అనిపించింది. Q1 చిప్ కూడా ఉంది, అది మేజర్ ప్లస్ పాయింట్. 2 డిస్ప్లే బాగా పాజిటివ్ అనిపించింది. 3 NFC ఐఆర్ బ్లాస్టర్, ఈ 2 కూడా ఇచ్చారు ఎక్కడ స్కిప్ చేయకుండా. 4 7000 mAh బ్యాటరీ విత్ 120 watt ఛార్జర్. 5వది డే లైట్ లో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా. ఈ 5 నాకు మేజర్ పిల్లర్స్ లో అనిపించినాయి. నేను ఇంకా కాన్స్ లోకి వచ్చేస్తే, ఒకటి IP68 అని ఎక్స్పెక్ట్ చేసా, అది రాలేదు. 2 ప్రొటెక్షన్ అంటే మెటల్ ఫ్రేమ్ ఇట్లాంటివి. 3వది టెలిఫోటో లెన్స్ లాంటివి ఏమన్నా ఇచ్చుంటే బాగుండేది, ఈ ప్రైస్ పాయింట్ లో వస్తుంది కాబట్టి. మేజర్ గా ఈ 3 మాత్రమే. ఈ 3 కూడా ఇచ్చుంటే ఈవెన్ బెటర్ గా ఉండేది. వెర్డిక్ట్, ఎంత ప్రైస్ లో కొనుక్కోవచ్చు, నువ్వు అసలు సజెస్ట్ చేస్తావా లేదా? అరౌండ్ 30,000 రూపాయలు వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి అని చెప్తా. పై నుంచి 32,000 రూపాయల లోపల వస్తే తీసుకోండి, అంతకు మించి అయితే పెట్టక్కర్లేదు అనేది నా ఒపీనియన్. నా దగ్గర హై అండ్ వేరియంట్ ఉంది, దీని ప్రైస్ ఎక్కువ పెట్టవచ్చు, బట్ బేస్ వేరియంట్ మీకు 30-32 వస్తే ఖచ్చితంగా పిక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. నో ఫ్రెండ్స్, జై హింద్.